హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ అయితే నార్మల్ రెసిపీనే, బట్ నేను చెప్పినట్టు చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నార్మల్ ఆమ్లెట్ కన్నా కూడా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దానికోసమైతే ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు పాలు తీసుకోవాలి. పాలల్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, అలానే మీకు కావాలంటే కారం వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి అయినా సన్నగా తరిగి వేసుకోవచ్చు. సో మనకి డైరెక్ట్గా ఎగ్గులో ఇవన్నీ వేస్తే అస్సలు బ్లెండ్ అవ్వండి, కలిసిపోవు. అందుకనే పాలలతో పాటు కలిపి వేస్తే మాత్రం మరి చూసారా మనకి చాలా ఈజీగా పాలలో కలిసిపోయాయి. అలానే ఎగ్ కూడా పాలల్లో చక్కగా బ్లెండ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్తోనే మనకి 2 ఆమ్లెట్స్ వస్తాయి. అది కూడా పెద్ద పెద్ద ఆమ్లెట్స్ వస్తాయి, చాలా పఫీగా ఉంటాయన్నమాట. సో మొత్తం కలిపి అయితే ఇలా బ్లెండ్ చేసుకుంటే 1 నిమిషంలోనే కలిసిపోతుందండి, చాలా ఈజీగా. అలానే టేస్ట్ కోసం కొంచెం జీరా, 1 స్పూన్ వరకు జీరా, అలానే ఒక చిన్న ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నాను. అలానే 2 రెబ్బల వరకు కరివేపాకు మీకు ఇలా ఇష్టం లేదంటే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. సో మనకి ప్రిపేర్ అయిపోయిందండి ఆమ్లెట్ కోసం. సో ఒక ప్యాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్ని సిమ్లో ఉంచుకొని ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. సో హాఫ్ వరకు నేను ఆమ్లెట్ కోసం అయితే వేసేసుకున్నాను. సో మనకి ఆమ్లెట్ ఇలా వేసినప్పుడు తిప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, మొత్తం పక్కకి కారిపోతూ ఉంటుంది. సో దానికోసం అనేసి నేను ఇలా మూత పెడతాను. ఇప్పుడు సిమ్లో ఉంచి 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే మనకి ఆమ్లెట్ అనేది పైన కూడా ఉడికిపోతుంది, అలానే చాలా పఫీగా వస్తుంది, తింటుంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో పైన మళ్ళీ ఆయిల్ కూడా వేయనవసరం లేదు. సో ఇంకో వైపు కూడా తిప్పుకొని చక్కగా 1 నిమిషం కాల్చుకుంటే సరిపోతుందండి, త్వరగా అయిపోతుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా 2 ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను. చూసారా, 1 ఎగ్తోనే మనకి పాలు మిక్స్ చేయడం వల్ల మనకు క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. అలానే దోశ అంత ఆమ్లెట్ కూడా వస్తుంది, పఫీగా కూడా ఉంటుంది, అసలు స్ప్రెడ్ చేయని అవసరం లేదు. సో ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఏంటంటే, ఆమ్లెట్ అనేది మనకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుందన్నమాట. పఫీగా తయారయ్యి అలా గట్టిగా అవ్వకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా పఫీగా ఉంటుంది. అలానే మనకి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేనండి, ఆమ్లెట్ రెసిపీ చాలా సింపుల్. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.